నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. జనగామ జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ శ్వేత స్పష్టం చేశారు. ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాన్ని, సమాజాన్ని డ్రగ్స్ నుంచి కాపాడే సంఘమిత్రగా మారాలని పిలుపునిచ్చారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాలో సుమారు 1.25 లక్షల మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వారి ద్వారా ప్రతి ఇంటికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లవచ్చని కలెక్టర్ సందీప్ కుమార్ షా పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తుతో పాటు కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోతాయని, జనగామను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై చివరకు ప్రాణాంతక వ్యసనంగా మారుతోందని డీసీపీ రాజు మహేంద్ర నాయక్ హెచ్చరించారు. ఇక డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై అవగాహన కల్పించారు. యువత భవిష్యత్తును కాపాడుదాం, జనగామను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు భీమ్ శర్మ, నరసయ్య, ఏపీడీ నూరుద్దీన్, చాకలి ఐలమ్మ, సమాఖ్య నాయకురాలు మమత, ఇతర పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వానికి మరియు పోలీసు శాఖకు సహకరిస్తాను. మన తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అవసరం పడకుండానే ముందే మేము మీ దగ్గరికి వచ్చి మీ ద్వారా మా మెసేజ్ ఏదైతే ఉందో అది చెప్పాలనుకొని, ఇదే కాదు, కేవలం ఇదే కాదు, మీ డిపార్ట్మెంట్ ఎదుర్కొనే కావచ్చు, మహిళల భద్రత కావచ్చు, ఊర్లో మీ విషయాలు కావచ్చు, ఊర్లో ఉన్న గొడవలు కావచ్చు, ఏవైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అండగా ఉంటుంది, తప్పకుండా న్యాయం చేస్తుంది అనే